దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. కానీ మనం దాన్ని గుర్తించకపోవడం అనేదే దౌర్భాగ్యం. మీకు అర్థమైందా? మీరు అందరూ చెప్పారు, మీరు అందరికంటే శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు అని చెప్పి దేవుడు తన శిష్యులతో చెప్పారు. తినడు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని చెప్పి మీరు ఎప్పుడు కూడా వెంపర్లాడుతున్నారు, పాటు పడుతున్నారు. మీరు దీనికోసమే ఆలోచిస్తున్నారు. కానీ వీటికంటే మీరు శ్రేష్ఠులు. ఎందుకని అంటే మీరు అడగకుండానే దేవుడు అన్నీ కూడా మీకు ముందుగానే దాచి ఉంచాడు. చెప్పండి, అడగకుండానే మీకు ఇవన్నీ కూడా దాచున్నాడు. కాబట్టి మీరు పిచ్చుల కంటే శ్రేష్ఠులు, కాకుల కంటే శ్రేష్ఠులు, వీటన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులు అని చెప్పి దేవుడు తన శిష్యులకు తనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరికంటే కూడా మన శ్రేష్ఠులు. కానీ ఈ శ్రేష్టత, ఈ ధన్యత అనేది మనకు మనం గుర్తించకపోవడం అనేది దౌర్భాగ్యం. అబ్బో నేను చాలా పేదవాడిని, వాళ్ళకంటే నాకు ఎక్కువ ఖరీదైన బట్టలు లేదు, అందుకు నేను చిన్నవాడిని. ఎవరు చెప్పారు? సూది 5 రూపాయలేగా, మరి 5 రూపాయల సూది మరి ప్రపంచంలో ఉన్న అందరూ